హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అక్కడి స్టేషన్ నాకు చాలా బాగా నచ్చింది. లొకేషన్ బాగుంది కదా అని కొన్ని రీల్స్ రికార్డ్ చేస్తుంటే ఈసారి వచ్చి ఇక్కడ పర్మిషన్స్ లేవమ్మా, రికార్డ్ చేయొద్దు అన్నారని సాంగ్స్ వింటూ కూర్చున్నా. ఇంతలోగా ఏంటదినా మీరు ఇలా మాట్లాడతారు ఏంటి అంటూ ఒక అమలాపురం ఆంటీ కాల్స్ మాట్లాడుతూ ఫుల్ ఎంటర్టైన్ చేసిర్రు. ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ ప్రిటీ లిటిల్ బేబీస్ ఎంట్రీ ఇచ్చారు. చాలా సేపు అల్లరి చేసారు అసలు. దాని తర్వాత ఆ వేడి వేడి కాఫీ, టీ, చాయ్ అంటూ చాయ్ వాళ్ళ వచ్చి బండి మెల్లగా ముందు కదులుతా ఉంది. నేను కిటికీలో నుంచి చూస్తుంటే ఈ అందమైన వ్యూ అసలు నా కళ్ళను ఆకట్టుకుంది. నేను రికార్డ్ చేసిన వీడియోస్లలో ఇదే నా బెస్ట్ క్లిప్ అని ఫీల్ అవుతున్నా. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. నేను చాలా సార్లు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వచ్చా, కానీ ఈసారి ఎందుకో ఈ సాంగ్ గుర్తొస్తుంది. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ఎందుకు ఇలా అనిపించిందంటే నా కోచింగ్ అయిపోయి హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నా. ఎప్పుడు వస్తానో రానో కూడా తెలియదు. ఇక్కడ నాకు పరిచయమైన స్నేహాలను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో కూడా తెలియదు. అందుకనే కొద్దిగా ఎమోషనల్ అయ్యా. ఇప్పటికే నైట్ అయిందని అందరూ పడుకోవడానికి సదురుకుంటున్నారు. ఆ టైంకి వచ్చింది ఐస్ క్రీమ్. చిప్ప నీకు, ఐస్ క్రీమ్ నాకు అని కాల్లో చెప్పి మా చెల్లికి తీసుకెళ్లి మార్నింగ్ ఇచ్చేసా. నైట్ కొంచెం యూత్ మూవీ చూసి పడుకొని లేచేసరికి హైదరాబాద్ వచ్చేసింది. ప్లాట్ఫామ్ పైన నా కోసం ఎదురు చూస్తున్న నాన్నని, చెల్లిని చూస్తే ఎంతో హ్యాపీ అనిపించింది. రైల్వే స్టేషన్ బయట సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ మణిబామ్మ కనిపించారు. చక్కగా మాట్లాడారు. ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాం. ఆటోలో జర్నీ చేస్తూ సిరితో మాట్లాడుతూ ఇంటి వరకు మెల్లగా వచ్చేసాం. బెంగళూరు మెమోరీస్ అని ఇంకో వీడియో రాబోతుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కింద బాయ్, నువ్వైతే ఫాలో చేయి.